మీరు ఒక కారులో ప్రయాణిస్తున్నారని ఊహించండి. మీ చుట్టూ ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తుంది. చెట్లు లేవు, పచ్చదనం లేదు, నీటి జాడ కూడా లేదు. వందల కిలోమీటర్ల వరకు కేవలం బంగారు రంగు ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం టెంపరేచర్ 45 డిగ్రీల సెల్సియస్ ను దాటిపోతుంది. గాలి అంత వేగంగా వీస్తుంది కాబట్టి కేవలం కొన్ని గంటల్లోనే మీ ముందు ఉన్న రహదారిని ఇసుక పూర్తిగా కప్పేయగలదు. ఇలాంటి ప్రదేశాన్ని చాలా మంది భూమిపైన నరకం అని పిలుస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే ప్రదేశంలో ఇప్పుడు గులాబీ తోటలు ఉన్నాయి, పండ్ల తోటలు ఉన్నాయి, పత్తి పొలాలు ఉన్నాయి, భారీ సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా వేలాది మంది ప్రజలు జీవిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఎడారుల్లో ఒకటిగా పేరు పొందిన టక్లమకాన్ డిజర్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న మార్పు నిజంగా ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. టక్లమకాన్ డిజర్ట్ చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో ఉంది. దాదాపు 3,37,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక ఎడారుల్లో ఒకటి. దీని సైజు మొత్తం జర్మనీ దేశంతో సమానంగా ఉంటుంది. ఇక్కడ ఇసుక దిబ్బలు కొన్ని చోట్ల 300 మీటర్లకు పైగా ఎత్తులో ఉంటాయి. కొన్ని దిబ్బలు గాలి ప్రభావంతో ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అందుకే ఈ ఎడారిని మూవింగ్ డిజర్ట్ అని కూడా పిలుస్తారు. స్థానికంగా టక్లమకాన్ అనే పదానికి లోపలికి వెళ్తే తిరిగి బయటికి రాలేవు అనే అర్థం ఉందని చెప్తారు. ఇది పూర్తిగా నిజం కాకపోయినా ఈ ఎడారి ప్రమాదకర స్వభావాన్ని వివరించడానికి సరిపోతుంది. గతంలో ఇక్కడికి వచ్చిన అనేక మంది వ్యాపారులు, టూరిస్టులు, అన్వేషకులు ఎడారిలో దారి తప్పి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో ప్రపంచాన్ని కలిపిన అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గం సిల్క్ రోడ్డు. చైనా నుంచి యూరప్ వరకు వేల కిలోమీటర్ల దూరం వ్యాపించిన ఈ మార్గం మానవ చరిత్రను మార్చేసింది. అయితే సిల్క్ రోడ్డు డైరెక్ట్గా టక్లమకాన్ డిజర్ట్ గుండా వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ఎడారి అంత ప్రమాదకరంగా ఉండేది. వ్యాపారులు ఎడారి అంచుల్లో ఉన్న చిన్న చిన్న ఓయాసిస్ పట్టణాల ద్వారా ప్రయాణించేవాళ్ళు. కాష్గర్, హాటాన్, టురుపాన్ వంటి పట్టణాలు అప్పట్లో ముఖ్యమైన వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. ఒంటెలపైన సరుకులు తీసుకెళ్లే క్యారవాన్లు ఎడారి మధ్యలోకి వెళ్లకుండా దాని చుట్టూ ప్రయాణించేవి. అయినప్పటికీ ఇసుక తుఫాన్లు, నీటి కొరత, తీవ్రమైన టెంపరేచర్స్ వారి ప్రయాణాన్ని అత్యంత కష్టతరం చేసేవి. కాలక్రమేణా టక్లమకాన్ డిజర్ట్ మరింత విస్తరించడం ప్రారంభించింది. బలమైన గాలులు ఇసుకను గ్రామాలపైకి, వ్యవసాయ భూములపైకి తీసుకొచ్చేవి. రహదారులు తరచుగా ఇసుక కింద కనిపించకుండా పోయేవి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లను వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైంటిస్టులు దీన్ని డిజర్టిఫికేషన్ అని పిలుస్తారు. అంటే ఎడారి క్రమంగా ఇతర ప్రాంతాలను ఆక్రమించడం. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద పర్యావరణ సమస్య. ముఖ్యంగా వాతావరణ మార్పులు, అటవీ నరికివేత వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చైనా కూడా దీనివల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటుంది. అందుకే టక్లమకాన్ డిజర్ట్ ను నియంత్రించడం దేశానికి అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా మారింది. అప్పుడు 1970ల నుంచి చైనా ఈ సమస్య పైన భారీ స్థాయిలో రీసెర్చ్లు ప్రారంభించింది. మొదట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈ ప్రయత్నం అసాధ్యమని భావించారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎడారిని నియంత్రించడం అంటే ఊహించలేని స్థాయిలో ఛాలెంజెస్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చైనా ప్రభుత్వం, సైంటిస్టులు, లోకల్ గ్రామస్తులు కలిసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ని రూపొందించారు. వారి లక్ష్యం మొత్తం ఎడారిని పచ్చగా మార్చడం కాదు, ముందుగా ఇసుక కదలికలను నియంత్రించడం. అదే జరిగితే తర్వాత మొక్కలు పెంచడం, వ్యవసాయం అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని వాళ్ళు భావించారు. ఇక్కడే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చెందిన స్ట్రా చెక్ బోర్డ్ టెక్నిక్ ఉపయోగంలోకి వచ్చింది. ఈ పద్ధతి వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఎండిపోయిన గడ్డి కట్టలను తీసుకొని వాటిని ఇసుక పైన చెస్ బోర్డ్ మాదిరిగా స్క్వేర్ షేప్ లో అమర్చుతారు. కానీ దీని వెనుక గొప్ప సైన్స్ ఉంది. సాధారణంగా గాలి నేరుగా ఇసుక పైన వీచినప్పుడు ఇసుక పార్టికల్స్ ఎగిరిపోతాయి. కానీ గడ్డి గ్రిల్స్ గాలి వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో ఇసుక స్థిరపడుతుంది. అంతేకాదు కొద్దిగా వచ్చిన వర్షపు నీరు లేదా తేమ కూడా ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. ఈ చిన్న మార్పే మొక్కల పెరుగుదలకు అవకాశం కల్పించింది. లక్షల స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ఈ విధానాన్ని అమలు చేశారు. ఇసుకను స్థిరపరిచిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో మొక్కల నాటకం ప్రారంభమైంది. అయితే సాధారణ చెట్లు ఇక్కడ బతకవు. అందుకే సైంటిస్టులు ప్రత్యేకంగా ఎడారి పరిస్థితుల్ని తట్టుకునే జాతుల్ని చూస్ చేసుకున్నారు. టామ్రిస్క్, సాక్స్వల్ వంటి మొక్కలు చాలా తక్కువ నీటితో జీవించగలవు. వీటి వేర్లు లోతుగా వెళ్లి నీటిని వెతుక్కుంటాయి. ఒక్కసారి ఇవి స్థిరపడితే చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా రక్షిస్తాయి. ఈ చెట్ల వరుసలు క్రమంగా గ్రీన్ బెల్ట్స్ గా మారాయి. ఇవి ఇసుక తుఫాన్లను వేగంగా తగ్గించాయి.
రహదారులు, గ్రామాలు వ్యవసాయ భూములకి సహజ రక్షణ కవచంగా మారాయి. ఆ తర్వాత 2024లో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. తక్లమకాన్ డిజర్ట్ చుట్టూ దాదాపు 3000 కిలోమీటర్ల పొడవున గ్రీన్ బెల్ట్ పూర్తయిందని చైనా ప్రకటించింది. దీనిని చాలా మంది గ్రీన్ గ్రేట్ వాల్ ఆఫ్ ది డిజర్ట్ అని పిలిచారు. శాటిలైట్ పిక్చర్స్ లో ఈ పచ్చని సర్కిల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఎడారి విస్తరణను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు కేవలం ఇసుక మాత్రమే కనిపించే ప్రాంతంలో ఇప్పుడు చెట్లు వరుసలు కనిపించడం నిజంగా ఆశ్చర్యకరం. కానీ టక్లమకాన్ కథలో అత్యంత ఆశ్చర్యకరమైన చాప్టరు వ్యవసాయం. సాధారణంగా ఎడారి అంటే వ్యవసాయానికి పూర్తిగా అనుకూలం కాని ప్రాంతం. అయితే మోడర్న్ టెక్నాలజీతో చైనా ఈ పరిస్థితిని మార్చేసింది. టైన్షాన్ పర్వతాల నుంచి వచ్చే హిమనదుల నీటిని ఉపయోగించి పెద్ద ఎత్తున ఇరిగేషన్ సిస్టమ్స్ నిర్మించారు. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. ఈ విధానంలో నీరు నేరుగా మొక్కల వేళ్లకు చేరుతుంది. దీంతో నీటి వృధా చాలా వరకు తగ్గుతుంది. రిజల్ట్ గా ఒకప్పుడు ఏ పంట కూడా పండని ప్రాంతాల్లో ఇప్పుడు పత్తి, గోధుమలు, మొక్కజొన్న, టమాటాలు, ద్రాక్ష, ఖర్జూరాలు, వాల్నట్స్, పుచ్చకాయలు వంటి పంటలు పండుతున్నాయి. షింజియాంగ్ ప్రాంతం ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద పత్తి ప్రొడక్షన్ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. చైనాలో ప్రొడ్యూస్ అయ్యే పత్తిలో పెద్ద భాగం ఇక్కడి నుండే వస్తుంది. భారీ మిషన్స్, డ్రోన్స్, సెన్సార్స్ ని ఉపయోగించి ప్రెసిషన్ అగ్రికల్చర్ పద్ధతులను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. ఇది వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు. ఇక గులాబీ తోటల కథ మరింత ఇంట్రెస్టింగ్. ఎడారి మధ్యలో గులాబీలు వికసిస్తున్నాయంటే చాలా మందికి నమ్మశక్యం కాదు. కానీ ఇప్పుడు టక్లమకాన్ పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల్లో గులాబీ సాగు జరుగుతుంది. ఈ పూల నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ తయారు చేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బంగారు ఇసుక మధ్య గులాబీ రంగు పూల సముద్రం కనిపించే దృశ్యం ఫోటోగ్రాఫర్స్, టూరిస్టుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇంకా ఒక అద్భుతం టార్మెన్ డిజర్ట్ హైవే. ఇది ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఎడారి రహదారుల్లో ఒకటి. ఈ రహదారి టక్లమకాన్ డిజర్ట్ మధ్య భాగాన్ని దాటుతుంది. మొదట్లో ఇసుక తుఫాన్లు రహదారిని తరచుగా కప్పేసేవి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగేది. దీనిని పరిష్కరించడానికి రహదారి రెండు వైపులా వేల కిలోమీటర్ల పొడవున మొక్కల్ని నాటారు. వాటికి నీరు అందించేందుకు ప్రత్యేకమైన పైప్లైన్ నెట్వర్క్ను నిర్మించారు. ఇప్పుడు ఈ సిస్టము ప్రపంచవ్యాప్తంగా డిజర్ట్ ఇంజనీరింగ్లో ఒక మోడల్గా కన్సిడర్ చేయబడుతుంది. టక్లమకాన్ డిజర్ట్ ఇప్పుడు వ్యవసాయ కేంద్రంగా మాత్రమే కాదు, రెన్యూబుల్ ఎనర్జీ సెంటర్గా కూడా మారుతుంది. ఇక్కడ భారీ సోలార్ ఫార్మ్స్ నిర్మించారు. ఎడారిలో ఖాళీ భూమి విస్తారంగా ఉండడం, సంవత్సరంలో ఎక్కువ రోజులు సన్లైట్ లభించడం వల్ల సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్కి ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశం. వేలాది ఎకరాల్లో విస్తరించిన సోలార్ ప్యానెల్స్ క్లీన్ అయిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా విండ్ ఫార్మ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఉపయోగం లేని భూమిగా భావించిన ప్రాంతం ఇప్పుడు దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే ఈ కథ పూర్తిగా విజయగాథ మాత్రమే కాదు, దీనికి సంబంధించిన చర్చలు, విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు పర్యావరణ ఎక్స్పర్ట్స్ వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్న నీటి సైజు పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హిమనదుల నుంచి వచ్చే నీరు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల ఎఫెక్ట్ కూడా పెద్ద ఛాలెంజెస్ గా మారచ్చు. అలాగే ఎడారి సహజ పర్యావరణ వ్యవస్థ పైన లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏమిటనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అందుకే సైంటిస్టులు కంటిన్యూస్ గా రీసెర్చ్లు చేస్తూ ఈ ప్రాజెక్టుల్ని మరింత స్టేబుల్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ టక్లమకాన్ డిజర్ట్ ప్రపంచానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ప్రకృతితో యుద్ధం చేయకుండా ప్రకృతిని అర్థం చేసుకొని సైన్స్ మరియు టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే అసాధ్యంగా కనిపించే సమస్యలను కూడా పరిష్కరించవచ్చని ఇది నిరూపిస్తుంది. ఒకప్పుడు సీ ఆఫ్ డెత్ గా భయపెట్టిన ఈ ఎడారి ఇప్పుడు ఆశకు, ఆవిష్కరణకు, మనిషి సంకల్పానికి ప్రతీకగా మారింది. ఇసుక తుఫాన్లు మధ్య పచ్చని చెట్లు, ఎడారి మధ్య గులాబీ తోటలు, వేలాది ఎకరాల పంట పొలాలు, సోలార్ పవర్ స్టేషన్స్, ఇవన్నీ చూస్తే మనకు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మనిషి ప్రకృతిని నాశనం చేయగలడు, కానీ అదే మనిషి ప్రకృతిని పునరుద్ధరించగల శక్తిని కూడా కలిగి ఉన్నాడు. మరి మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో ప్రపంచంలోని సహారా, అరేబియన్ లేదా తార్ వంటి ఇతర ఎడారులను కూడా ఇలాగే అభివృద్ధి చేయగలమా? లేక టక్లమకాన్ విజయానికి ప్రత్యేకమైన జియోగ్రఫికల్ పరిస్థితులే కారణమా? మీ ఆలోచనను కామెంట్లో చెప్పండి.